రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ పోలీసుల వైఖరిని బేస్ చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని చెప్పి రకరకాలుగా వినిపిస్తుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూ తర్వాత ముఖ్యంగా ఆయన ఇంటిపై ఏ విధంగా దౌర్జన్యం చేశారు, నిప్పంటించారు. ఇంత సీన్ జరిగిన తర్వాత కూడా తిరిగి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు తిట్టినోడికి జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టినోడికి అని చెప్పి ఆరోపించిన పరిస్థితి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి? లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడో అయిపోయిందండి. ఇప్పుడు ఏం ఛాలెంజ్ లేదు పోలీసులకి. ఓకే, ఇంతకుముందు అయితే మాకున్న పోస్టింగ్స్ అంతా నక్సలైట్లకు ఎవరు బాగా కంట్రోల్ చేస్తాడు, ఎవడు ఏ పోలీస్ స్టేషన్లో అయితే వాడు క్యాపబుల్ అని వేస్తుండే, పోలీస్ ఆఫీసర్లు వేస్తుండ్రి. మాకంతా ఎస్పీనే ఇస్తుండే పోస్టింగ్స్ అన్ని. అవును, ఇప్పుడు ఎస్పీ ఎవడో కూడా తెలియదు. కొత్తగా ఉన్న ఎస్ఐ పోయి మళ్ళీ క్రాస్ బెల్ట్ వేసుకుని కనపడినప్పుడు ఎస్పీ అంటే ఈయన అని తెలుస్తుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళే వేస్తున్నారు అంత. అసలు ఎమ్మెల్యే డ్యూటీస్ ఏమండి? ఎమ్మెల్యే డ్యూటీస్ అసెంబ్లీకి అటెండ్ అయ్యి, అవును, అసెంబ్లీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి కావాల్సినవి సమస్యల మీద చెప్పేసుకొని, లేకపోతే చట్టం ఏదైనా చేస్తుంటే దాని మీద డిస్కషన్ చేసి ప్రజలకు కావాల్సిన చట్టాలు అవి చేయడం మాత్రమే ఎమ్మెల్యే డ్యూటీ. నీకు ఆ డీజీకి చెప్పి ఈయన పోస్టింగ్ అనేది ఎమ్మెల్యేల డ్యూటీలు కాదు, ఎంపీల డ్యూటీలు కాదు. మరి ఎందుకు ఈ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా వీళ్ళకున్న పవర్స్ అంతా వాళ్ళకి పెడుతున్నారు, వాళ్ళ చేతులు పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ ఇచ్చేది వాళ్ళు. అది నేను ముందు చాలా మాటలు చెప్పానండి. పోలీస్ వ్యవస్థ నన్ను అడిగితే ఒక వారంలో మొత్తం కంట్రోల్ చేస్తారండి ఇప్పుడున్న పోలీసులు కూడా అనుకుంటే. ఎప్పుడు అనుకుంటే అంటే ఒక 5-6 మంది డీజీ క్యాడర్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళ చిత్తశుద్ధి ఉండి, రే ఎవడు డీజీ అయినా పర్వాలేదు, మనం అని టీ తాక్కుంటూ ఒక చిన్న టీ పార్టీ మాదిరి పెట్టుకొని ఎవరికి ఇచ్చినా పర్వాలేదు డీజీ, అందరికి అన్ని వసతులు ఉంటాయి. మనం ఈ ప్రజల శ్రేయస్సు లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంటు, జనరంజకమైన పాలన ఇంపార్టెంటు, పోలీస్ అంటే ప్రజలకు రెస్పెక్ట్ ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటే వారంలో అయిపోతుందండి. ఏముండదు. ఇప్పుడు నన్ను వేస్తారు ఓ పోలీస్ స్టేషన్లో, నన్ను వినకపోతే నిన్ను తీసుకొచ్చేస్తారు ఇంకో ఎస్ఐ. వినకపోతే ఎంతమంది ఎంత చేసినా అదే చేస్తుంటే ఏముంటుందండి? అవును, మేము ఎస్ఐలు ఉన్నప్పుడు మేమైనా తప్పు చేయాలంటే ఎస్పీకి తెలిస్తే భయం అవుతుండే మాకు. ఏ ఛార్జ్ మేము ఇస్తారో, ఏం చేస్తారో, అది సస్పెండ్ చేస్తారని. ఇప్పుడు పైన ఉంటే ఆఫీసర్లే నువ్వు ఆ తప్పుదేమని చెప్తున్నారు కింద క్యాడర్కి. ఇంకేముంటుందండి? ఇంకా అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ మరి ప్రివెంట్ చేయాల్సిన అవసరం లేదా? అసలు పోలీసుల వాళ్ళు కాదా అనేది వస్తుంది కదా. అన్ని గంటల పాటు నువ్వు దాడి చేస్తుంటే ఆ పక్కన ఏపీఎస్పీ క్యాంపు మంగళగిరిలోనే కావాల్సిన పక్కనే ఉన్నారు. అవును, నీకు పక్కనే ఎస్పీ ఆఫీసు, ఆడ ఏఆర్ ఫోర్స్ ఉంటే కాల్స్తా. యాక్చువల్గా ఆడ నీకు ఫైర్ ఓపెన్ చేసి 2-3 డెత్తులు కావాల్సిండే. మేము పనిచేసిన ఎస్ఐలు ఇన్స్పెక్టర్ల కాలంలో దానికి ఆ గొడవకు 2-3 డెత్తులు అయిపోతే ఏముండదు, ఇంకెవడు ఉండరు ఆడ. అంటే ఫైర్ ఓపెన్ చేయాల్సినటువంటి అంతే కదా. పక్కన వాని ఇంట్లో అగ్గి ఎప్పుడైతే నిప్పు పెడుతున్నారో, అవును, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వాళ్ళైనా కాల్చొచ్చు ఇల్లని. లేకపోతే పోలీసు ఆఫీసర్ డ్యూటీ అది. అవతలోని అమాయకుల ప్రాణాలు, ఆస్తులు కావాల్సిన బాధ్యత ఉంది. దానికి నువ్వు ఏ ఎక్స్టెంట్కైనా పోవచ్చు, ఈవెన్ చంపనీకి కూడా పోవచ్చు. ఎగ్జాక్ట్. నువ్వు ఫైర్ ఓపెన్ చేసి కానీ దాన్ని ప్రివెంట్ చేయాల. నిప్పు పెడుతుంటే నువ్వు కాయలు ఉంటే ఎట్లయితుంది కదా. యాక్చువల్గా నిప్పు పెడితే 436 అనేది ఐపీఎస్లో ఇప్పుడు ఏదో మారింటుంది దాన్ని. ఓకే, 436కు ట్రైబల్ బై సెషన్స్ కోర్ట్ అండి, అది నాన్ బయలబుల్ సెక్షన్. ఓకే, మరి మన ఏదో నోటీసులు ఇచ్చినారంట. ఎఫ్ఐఆర్లు కూడా చూడాలనిపిస్తుంది నాకు కూడా. వచ్చు కదా ఏం ఎఫ్ఐఆర్లు ఇచ్చి చేశారు, ఏం కాదు పంపిస్తారు కదా సార్. అదే కేసు పెట్టాల్సి ఉందా అంబటి రాంబాబు కదా. అవును, మరి వాళ్ళకు స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్ వచ్చే రిపోర్ట్ ఎవరు రాశారు, ఇదంతా నాకు కూడా మిస్టరీగా ఉంది. అదేవిధంగా జోగి రమేష్ పాపం ఆయన మరీ అమాయకంగా, ఎందుకంటే ఆయనకేం సంబంధం లేదు ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ కాపు ఇంటి మీద పడి ఏదో కాపు రాజకీయాలు అంతా ఒకసారి కనిపెట్టేస్తారు కాబట్టి జోగి రమేష్ కూడా వేసే కదా అతని మీద వేస్తే లేదు అందరి మీద కొడుతున్నారు అని చెప్పి మళ్ళీ పిచ్చి అండి పాపం. వాళ్ళ మీద కూడా పెట్రోల్ బాంబులు వేసారు. అవును, చాలా ఆర్గనైజ్గా వేసారు. మనకు వస్తాయి మరి దాంట్లో మీద కూడా 436 వస్తుంది కదా. అవును, అక్కడ ఉన్న వాళ్ళు అది కూడా జైల్లో ఉండాలి. అది కూడా పెట్రోల్ బాంబ్స్ అంటే అది ప్లాంట్ కాన్స్పిరసీ అయినా తీసుకోవాలి కదా. అదే నెలల పాటు జైల్లో ఉండాలి. టీం ఆడ నీకు వీడియోలు కనపడుతున్నాయి కదా. అవును, ఈ రెడ్ విత్ 34 ఐపీసీ అయినా వేస్తారు ఆ కాలంలో. అంటే ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది. ఒక్కడి తెస్తే కూడా నేరం, ఒక్కడే ఓడిసి చంపుతాడు. 10 మంది ఉంటారు, 10 మంది మర్డర్ కేసులు పోతారు కదా. అవును, ఆ విధంగా అందరూ కూడా నెలల పాటు జైల్లో ఉండాల్సింది. స్టేషన్కి పిలిచి ఇచ్చిపోయినా అంటే ఇంక ఏమైనా చేయొచ్చని కదా. అంటే మామూలు సామాన్యులకు అసలు ఏం లేదండి. నేను నెల్లూరులోన ఒక కానిస్టేబుల్ని అడిగా, నా దగ్గర పని చేసిపోయిన కానిస్టేబుల్. ఎలా ఉందంటే ఏం లేదు సార్, జనాలు కూడా మైండ్ సెట్కి వచ్చేసారు. మనం ఏం కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు లేదు కదా, పోలీస్ స్టేషన్కి ఎవరు రావడం లేదు సార్. అవసరమైతే ఎమ్మెల్యే దగ్గర పోతున్నారు, ఆయన చెప్తే మేము ఎఫ్ఐఆర్ ఇస్తే చేస్తాం.
ఎఫ్ఐఆర్ కావాలా మాకు ఈ న్యాయం చేయమని పోలీసు వాళ్ళు ఎవరు స్టేషన్కి రావడం లేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఉన్నారు సార్, ఇది ఇప్పుడు పోయినా కానీ ఏం జరగదు. అంటే ఏ గవర్నమెంట్లో కూడా అది మనం దాన్ని ప్రోత్సహించాల్సిన పని ఇంకా ఇంకోటి సార్, ఇక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎందుకన్నానంటే ఇక్కడ కేవలం ఏపీ పోలీసులు ఏపీలోకే కన్ఫైన్ కావట్లేదు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి. అంటే ఉంది ఆయన ఇంటిపై దాడి చేయడం అక్కడ ఏదో అంత మీ సోషల్ మీడియాలో ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా సీరియస్ అయింది, కూడా సీరియస్ అయింది సార్. అయింది అక్కడ దామోదర్ అనే ఎస్పీ గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన. అవును, ఈ కేసు ఇక్కడ ఒంగోలు ఉన్నప్పుడు ఆయనే చేస్తున్నాడు కేసు అది, మళ్ళీ అక్కడ కూడా ఆయనే ఐఓ ఉన్నట్లున్నాడు. ఆయనకి మామూలు కూడా నువ్వు డీజీకి పోయి కలిస్తే ఆయనే ఒకవేళ ప్రాపర్గా ఉంటే డీజీని పోయి కలిస్తే అవును బీహార్ సార్ పలాయన మేము అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ పర్మిషన్ ఇచ్చి ఉండేవాడు కదా, ఇస్తాడు. రాయ నాయక్ వెళ్ళిపో మరి వాళ్ళు వచ్చారని అవును చేస్తుంటే మరి గోడ దూకిపోయినారు, మఫ్టీలో పోయినారు అనేది కొంచెం అత్యుత్సాహమైంది. అంటే ఇలా కూడా ప్రజలు అలా ఉందిలేండి, లేకపోతే ఎస్పీ ఉద్యోగం ఉండదు. కోర్టు కూడా సీరియస్ అయింది సార్. అయితే అది ఎవరైనా అవుతారండి. మన ఆంధ్రప్రదేశ్లో మేము అంగీకరించము, ట్రాన్సిట్ వారెంట్ కూడా ఇవ్వమన్నారు. ఎగ్జాక్ట్ ఇవ్వము. జనరల్గా చాలా కష్టం అండి, దొంగల్ని తీసుకురావాలంటే కూడా ట్రాన్సిట్ వారెంట్ మీద ఆ కోర్టు వాళ్ళు ఒప్పుకోరు. అవును ఒప్పుకోరు, అట్లుంటుంది. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకురావాలంటే ట్రాన్సిట్ వారెంట్ మీద. నాకు తెలిసేంత వరకు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఒక లిఫ్ట్ చేసుకొని మామూలుగా తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో అరెస్ట్ చూపించుకోలేదో అనుకుంటారే మరి 24 hours. గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఉండే ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరే కదా వాళ్ళకు. ఇప్పుడు ఏమి చట్టం తెలియట్లేదా వీళ్ళు? లేదు, ఇప్పుడు అప్పుడప్పుడు హైకోర్టు సీరియస్ అవుతుంది కానీ ఇంతవరకు ఒకరిని కూడా జైలుకు పంపలే. అది కరెక్ట్, సీరియస్ ఆ వ్యాఖ్యలు ఒక వ్యాఖ్యల వరకే, మాటలతోనే ఓవరాల్గా ఉంది కానీ పేపర్ మీద లేదు. ఎవడు జైలుకు పోలే, ఒక్కడు జైలుకు పంపాను అప్పుడు సెటరేట్ అయిపోతాయి. వీడియోలు తీస్తూ పంపిస్తున్నారండి ఈ సోషల్ మీడియా వాళ్ళకి యాక్టివిస్టులు. కొంతమంది శిష్యులు ఉన్నారు కదా పోలీస్ ఆఫీసర్లు, ఏం రా నువ్వు కొట్టావు ఏదో వీడియో కూడా తీసినావంటే అవును సార్ నేనేం మాట్లాడాను సార్, మేము వీడియోలు తీసి పైకి పంపించాల్సి వస్తుంది సార్. చట్టం తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా పోలీసులు? అంటే ఆ పోస్టింగ్ల కోసం అండి. ఇప్పుడు చూడండి 200 మంది 300 మంది ఉద్యోగాలు జీతాలు లేకుండా 2 సంవత్సరాల వరకు ఉన్నారు. వాళ్ళని చూస్తేనే ఎందుకు వచ్చిన పిక్లర్ లేబో వాడు ఏదేదో చెప్పింది చేసేస్తాం పోతామని ఉంది. పైగా ఏ కోర్టు కూడా ఎవరిని జైలుకు పంపడంలే, రోజు కామెంట్ చేస్తున్నాయి కానీ ఎవరిని ఇంతవరకు జైలుకు పంపలే. ఒకవేళ పంపే కేసు ఒకటి ఉండే మన తాడేపల్లిలో అరెస్ట్ చేసింది. అవునండి, అదే అతను ఎవరో సమ్ సోడా కూల్ డ్రింక్ అతన్ని అరెస్ట్ చేస్తే అతను ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టినాడు, సీసీ కెమెరాలు అన్నీ. వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. సరే ఎన్ని రోజులు ఉంటుందో కానీ తర్వాతైనా దొరికిపోక తప్పదు. అదే భయం లేదు. ఇప్పుడు మేము భయపడాల్సింది మా ఐపీఎస్ ఆఫీసర్స్కి, కానీ ఐపీఎస్ ఆఫీసర్లే తప్పుదేమని చెప్తున్నారు కిందికి, కాబట్టి అక్కడ లేదు, ఇద్దరు ఒకటే అయిపోయినారు. ఇంకా మాకు దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సింది గౌరవ కోర్టులు. ఇంతవరకు ఏ కోర్టు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని జైలుకు పంపలే. ఇట్లనే ఇల్లీగల్ అరెస్ట్లోన పంపలేదంటారు. కోర్టుకి తెలుసు కదా సీరియస్ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి ఆ కోర్టుకు మనం కోర్టును విమర్శించాం కదా, వాళ్ళకు ఉన్నంత ఇమ్యూనిటీ ఎవరికి ఉండదు కదా. కాబట్టి కోర్టును మనం విమర్శలో ఎవరినైనా విమర్శించవచ్చు కానీ కోర్టును విమర్శించలేవు. కానీ ఒక్కసారి ఒక కేసులో సీరియస్గా తీసుకొని వాడిని సస్పెండ్ చేసి జైలుకు పంపించగలిగితే ఇట్లా ఇల్లీగల్ పనులు చేసే అందరూ భయంగానే ఉంటారు. పదే పదే సోషల్ మీడియా కేసుల మీద కేసులు పెట్టొద్దండి. మీరు 173 ఇప్పుడు కొత్తది 154 బదులు 173 సబ్సెక్షన్ 3 బిఎన్ఎస్ ప్రకారం, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, బిఎన్ఎస్ ప్రకారము 2000 ప్రకారము నువ్వు ఇటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు నీకు 15 days టైం ఉందా, 2 weeks 14 days వరకు నువ్వు ఎంక్వైరీ చేసుకొని అది అన్ని సాక్ష్యాలు తీసుకుని తర్వాత ఒక కేసు కట్టమని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. మరి అంబటి రాంబాబు మీద 36 కేసులు 24 hours ఎలా కడతారు స్టేట్ అంతా? ఓ సెంట్రల్లో కూర్చొని ఎరా ఆర్గనైజ్డ్ ఈ జిల్లాకి నువ్వు ఇన్ని కేసులు కట్టి పలాని పోలీస్ స్టేషన్లో ఈ జిల్లాకి పెయిన్ పోయి ఇన్స్ట్రక్షన్సే. అవును, ఒక మోడల్ పంపిస్తే దాని ప్రకారం కడుతున్నారు. ఎలా కడతారు? నీకు మొన్ననే కదా హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా, దాని మీద హైకోర్టు ఇచ్చింది. మరి నువ్వు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, ఇవన్నీ కూడా అడుగుతారు.